హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీటీఎఫ్ ఉద్యోగ సంఘ నేత కీలక ప్రెస్ మీట్ అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వైకాపా హయాంలో ఉద్యోగుల బతుకులు దుర్భరం అని అయితే అంటున్నారండి. ఇక మరుగుదొడ్ల ఫోటోలు తీయిస్తూ ఉన్నారు ఉద్యోగులతో, ఉపాధ్యాయులతో. మద్యం దుకాణాల దగ్గర కాపలాగా పెట్టారు అని అయితే పాండురంగ వరప్రసాద్ అయితే అంటున్నారండి. సో సకాలంలో రాని జీపీఎఫ్ పిఎఫ్ డబ్బులు. సో ఏపీటీఐఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు అయితే ఈ మాట అన్నారండి. ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరం చేసేందుకే బోధనేతర పనిగా అయితే పేర్కొన్న ప్రభుత్వం పాఠశాలలో మరుగుదొడ్ల ఫోటోలు తీయిస్తోందని ఏపీ ఉద్యోగ సమాఖ్య టీఐఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పి పాండురంగ వరప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారండి. సో ఈయన అయితే ఇంకా పలు అంశాలపై అయితే కీలక ప్రెస్ మీట్ పెట్టి అడగడం జరిగింది. అప్లోడ్ ఆలస్యం అయితే నోటీసులు పంపుతారా అని కూడా అడగడం జరిగింది. ఖాళీలు భర్తీ చేయకుండా ఒత్తిడి పెంచడం ఎందుకు? ఉపాధ్యాయులు ఉన్నదే తక్కువ ఉపాధ్యాయులు, సో ఖాళీలు ఉన్నాయి కదా, వాటిని భర్తీ చేయకుండా ఎందుకు ఇలా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు అని అయితే అడిగారు. అలాగే ఏకోపాధ్యాయపై దయ లేదు, అలాగే సిలబస్పై కూడా గందరగోళం అని అయితే ఈ విధంగా ప్రశ్నించారండి ఈయన. సో ప్రభుత్వాన్ని అయితే